అటు ఓవరాల్గా ట్రెండ్ కనపడుతుంది మనకి. సుమారుగా 10 గంటలు కావస్తోంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. సో ఫార్ ఇప్పటి వరకు ఓవరాల్గా లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో కనపడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో 36 వార్డుల్లో, మొత్తం ఉన్నటువంటి వార్డుల్లో 36 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 17 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 9 వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. 3 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా కాంగ్రెస్ ముందంజలో కనపడుతుంది, ఫార్ అవే ఫ్రమ్ ఎనీ అదర్ పార్టీ. 36 వార్డుల్లో గెలిచింది, 17 కేవలం బీఆర్ఎస్ గెలిచింది. అంటే ఇంకా ఇట్స్ దేర్ ఎట్, ఇంకా కంటిన్యూ అవ్వాల్సి ఉంది. కౌంటింగ్ ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సో ఫార్ ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనపడుతుంది. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అంటే స్క్రీన్ మీద చూడొచ్చు, ట్రెండ్స్ చూడొచ్చు, అలాగే గెలిచినటువంటి వార్డు నెంబర్స్, అలాగే ఎక్కడెక్కడ ఏ మున్సిపాలిటీలో గెలిచాయనే దానికి సంబంధించి కూడా వివరాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏ మున్సిపాలిటీల్లో ఏ వార్డుల్లో ఏ అభ్యర్థులు గెలిచారనేది మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా 36 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 17 వార్డుల్లో గెలిచింది, 9 వార్డుల్లో బీజేపీ గెలిచింది. ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సుమారుగా 11 గంటలకి ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం కనపడుతోంది. మేబీ 10:30-11 మధ్యలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికైతే కాంగ్రెస్ ట్రెండింగ్లో కనపడుతోంది, టాప్ పొజిషన్లో కనపడుతోంది. ఇదే కనుక కంటిన్యూ అయితే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయంగా కనపడుతోంది. లెట్స్ సీ, ఇంకొక గంటలో ఆ క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది. కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కనపడుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలు కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కనపడుతున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తుందా, బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో కనపడుతోంది. ఇప్పటి వరకు లెక్కించినటువంటి వార్డుల్లో ఖరారైనటువంటి వార్డులను చూస్తున్నాం. 36 వార్డుల్లో కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 17, 9 వార్డుల్లో బీజేపీ గెలిచింది, 3 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. మొత్తంగా గెలిచినటువంటి వార్డుల్లో 36 కాంగ్రెస్ గెలుపొందింది. వార్డుల వారీగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడెక్కడ ఏ అభ్యర్థి గెలిచారనేది ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, ట్రెండింగ్ పట్టికలు కూడా మనం చూడొచ్చు.